కరీంనగర్లోని 45వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గుగ్గిళ్ల జయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ ప్రజల నుండి స్పందన ఉందన్నారు. అనంతరం పలువురు మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. ప్రచారంలో కాలనీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మనం 45వ డివిజన్లో ఈరోజు క్యాంపెయినింగ్ జరుగుతుంది. గుగ్గిళ్ల జయశ్రీ అక్క గారికి నేను మద్దతు తెలపడం జరుగుతుంది. అమిత్ అన్న కూడా ఈరోజు క్యాండిడేటింగ్కి పొద్దున్నే 8 గంటలకి మా డివిజన్కి రావడం జరిగింది. చాలా సంతోషం. డివిజన్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనకి తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు వాగ్దానం చేసినదని నిలబెట్టుకోలేదు. మరి పెన్షన్ సంబంధించిన వారికి కూడా చాలా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు కూడా పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరణం. మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి డివిజన్ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధికి కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. వెంటనే మీరు అధికారంలో ఉన్నారు, మీ తోలు తీస్తాం, ఒకవేళ మీరు నిధులు కేటాయించకపోతే ఉరికిచ్చి తన్ని వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు 45వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మంచి స్పందన ఉంది. ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వాదాలు తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన డివిజన్ ఇన్ఛార్జ్ అమిత్ గారు, అజీమ్ గారు, యాగండ్ల రవికుమార్ గారు మరియు వేణురావు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ వచ్చారు. వారందరూ కూడా సపోర్ట్ అడిగితే ప్రజల్లో చాలా స్పందన ఉంది. గతంలో నేను 36 డివిజన్ కార్పొరేటర్గా చేసినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కోవిడ్లో కూడా చాలా కష్టపడి పనిచేశాను. ప్రజలందరూ కూడా గుర్తించి నాకు ఓటు వేస్తారని, మెజారిటీ ఇస్తారని, నన్ను గెలిపిస్తారని తెలుపుతూ మరొకసారి వారందరినీ ఓటు అడుగుతూ ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈరోజు 45వ డివిజన్ ప్రచారం భాగంగా నేను రావడం జరిగింది. ఇక్కడ మా బీఆర్ఎస్ క్యాండిడేట్ గుగ్గిళ్ల జయశ్రీ అక్కకు సపోర్ట్గా వచ్చినాము. మీకు గుగ్గిళ్ల జయశ్రీ అక్క గురించి నేను చెప్పాల్సింది ఎక్కువ. ఆల్రెడీ ఇక్కడ ప్రతి ఒక్క గడపకు దగ్గరికి వెళ్తేనే అక్క నువ్వు వచ్చినావని సాధారణంగా ఆదరిస్తున్నారు. డెఫినెట్లీ రానున్న రోజుల లోపల 11వ తారీఖు నాకైతే ఈ ప్రపంచం చూస్తుంటే డెఫినెట్లీ గుగ్గిళ్ల జయశ్రీ అక్క డెఫినెట్లీ గెలుస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ తేవడం జరిగింది. ఈ అభివృద్ధి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే జరిగింది.